హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మంచి మసాలా కర్రీ చేసుకుందాము. అదే ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము. ఎగ్ మసాలా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. గుడ్లు, కొత్తిమీర, టమాటా, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, ఇలాచి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, ఉల్లిపాయ. మనము ఇంట్లోనే మసాలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ధనియాలు వేసుకున్నాను. అందులోనే చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం అందులోనే ఎండు కొబ్బరి వేసుకున్నాను. కొద్దిగా ఉంటే చాలు ఎండు కొబ్బరి అయితే. మంచి టేస్ట్ రావడానికి, చిక్కదనం రావడానికి మనమైతే జీడిపప్పు వేసుకుందాం కొద్దిగా. చూడండి, జీడిపప్పు కానీ ఫ్రై చేసేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ పట్టేసుకుందాం పౌడరు. చూడండి, మనం మిక్సీ పౌడర్ పట్టేసుకున్నాం కదా. ఆ పౌడర్ను ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మనం ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఈరోజు మనమైతే పేస్ట్ తయారు చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయ చాలా బాగుంటుంది ఇలా, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ఉల్లిపాయ నేనైతే మిక్సీ అయితే పట్టుకున్నాను పేస్ట్ లాగా. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. టమాటా కానీ పేస్ట్ చేసుకుందాము, చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అయితే, మనం మసాలా కర్రీ చేస్తున్నాము కాబట్టి మసాలా అనేది చాలా బాగా చిక్కగా రావాలంటే ఇలా టమాటా పేస్టు, ఆనియన్ పేస్టు, జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, టమాటాను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనము గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాము. చూడండి, ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే పోసుకున్నాను కదా. 4 ఎగ్స్ అయితే వేసుకుందాం అందులో. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనమైతే ప్యాన్ పెట్టుకుందాము. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫ్రెష్గా ఇప్పుడే దంచుకొని పెట్టుకున్నాను. ఇలా మనము ఎప్పుడు మసాలా కర్రీ చేసుకోవాలంటే అప్పుడే పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై అయింది కదా. ఇప్పుడు అందులో నేనైతే చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేసుకున్నాను. మనం పేస్ట్ వేస్తున్నాము కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్ పేస్ట్ ఒకసారి కలిపేసుకుందాము పచ్చివాసన పోయేదాకా. చూడండి, ఉల్లిపాయలు పేస్ట్ వేసాం కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అందులో టమాటా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, అందులో వేసేసుకుందాము. ఇంకా మనకు ఎక్స్ట్రా టమాటా ఏమి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, అందులోనే బాగా టమాటా అయితే ఫ్రై అయిపోతే చాలా బాగుంటుంది. అంతలోపు మనమైతే ఎగ్ చూడండి ఉడికిపోయినాయి, చల్లార్చినాము. చూడండి, చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దాని మీద పొట్టు అయితే తీసేసుకుందాము. టమాటా, ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, బాగా ఉడికి మంచి కలర్ అయితే వచ్చింది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందులో మనం పసుపు, సాల్ట్ వేసేసుకుందాము. అందులోనే తగినంత కారం వేసుకుందాము. మనము చెక్క, లవంగము కానీ వేసుకున్నాం కాబట్టి ఘాటు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుందాము కారం అయితే. ఇప్పుడైతే ఆ మసాలాలోనే ఎగ్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే అందులోనే ఎగ్ వేసేసుకొని ఉడికించుకున్నాం కదా, బాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ మసాలాలో కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా, కొద్దిగా ఉడికించుకుందాము. ఈ మసాలాలు అనేది ఎగ్గుకు పట్టేలాగా
చూడండి బాగా ఉడికింది. ఒకసారి కలిపేసుకుందాము. చాలా బాగుంది కర్రీ అయితే. ఇప్పుడు మనం మసాలా మిక్సీకి పట్టుకున్నాం కదా, పౌడర్ని అయితే వేసేసుకుందాము. మనం ఆ పౌడర్ వేయగానే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. చూడండి గట్టిగానే అవుతుంది. మనం మూత తీసి చూద్దాము. చాలా బాగుంది కర్రీ అయితే. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఎంతో టేస్ట్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.